అబు, ఏంటమ్మా? ఇప్పుడు ఇస్లాంని బాగా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇస్లాంని బాగా అర్థం చేసుకోవాలంటే ఖురాన్ని బాగా స్టడీ చేయాలి. ఆ తర్వాత ఖురాన్ని అర్థం చేసుకోవాలంటే దాని తర్జుమా ట్రాన్స్లేషన్ కూడా బాగా చదవాలి. ఆ తర్వాత ఆ తర్వాత దైవ ప్రవక్త వారి జీవిత చరిత్ర, ఇంకా ఆయన యొక్క హదీసులు బోధనలు కూడా మనం స్టడీ చేయాలి. ఆ తర్వాత ఆ తర్వాత సహాబాల యొక్క జీవితాన్ని కూడా స్టడీ చేయాలి. ఆ తర్వాత ఆ తర్వాత దైవ ప్రవక్త వారి మాట, ఇంకా అల్లాహ్ యొక్క మాటను మనము వినాలి. ఖురాన్ ఏమంటుంది? అతి ఉల్లా వ అతి రసూల్, మీరు అల్లాహ్ మాట వినండి, ప్రవక్త మాట వినండి అన్నారు. ఇంకా దైవ ప్రవక్త వారు ఏమన్నారు? నేను నా సహాబా ఏదైతే ధర్మం అనుసరిస్తున్నారో ఇదే సరైన ధర్మము అన్నారు. కాబట్టి మనము ఖురాన్ హదీస్ ని బాగా స్టడీ చేయాలి, ఇంకా సహాబాల జీవితాన్ని స్టడీ చేయాలి. అప్పుడే మనకి ఇస్లాం అర్థమవుతుంది. అంతేగాని ఏది పడితే అవి చిన్న చిన్న పుస్తకాలు, పిచ్చి పుస్తకాలు చదివేసి కహానీలు లేక జైఫ్ హదీస్లో ఉండేటటువంటి విషయాల్లో మనం వెళ్ళకూడదు. అప్పుడే మనము ఇస్లాంపై పూర్తిగా ఆచరించేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే అటు ఇటు వెళ్ళిపోతాం మనం. అల్హమ్దులిల్లా. అల్హమ్దులిల్లాహ్.